జిల్లాలోనే అతిపెద్ద మండలం ఆత్మకూరు ఎస్ పేరుకే పెద్ద మండలం, కానీ ఆ ఊరికి బస్ సౌకర్యం లేదంటే నమ్మశక్యం కాదు. ఈ మండలంలో చుట్టుపక్కన ఉన్న గ్రామాల నుండి మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హాస్టళ్లు ఉన్నా ఇక్కడ బస్ సౌకర్యం లేక ఆడపిల్లలు చదువు దూరమయ్యి పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమైక్య బాలికల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆర్టీసీ మేనేజర్ శ్రీనివాస్కు మొరపెట్టుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. జిల్లాలలోని అతిపెద్ద మండలం ఆత్మకూరు ఎస్ పేరుకే పెద్ద మండలం, కానీ ఆ ఊరికి బస్సు సౌకర్యం లేదంటే నమ్మశక్యం కాదు. ఈ మండలంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హాస్టళ్లు ఉన్నా ఇక్కడ బస్సు సౌకర్యం లేక ఆడపిల్లలు చదువు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ ఆడపిల్లల సమన్వయ సమైక్య బాలికల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆర్టీసీ మేనేజర్ శ్రీనివాసులకు మొరపెట్టుకున్నారు. కనీసం ఈ ఊళ్ళో ఆటో సౌకర్యం లేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఆత్మకూరేస్ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని తెలంగాణ ఆడపిల్లల సమన్వయ సమైక్య బాలికలు జిల్లా కలెక్టర్ను, డిపో మేనేజర్ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం పునరుద్ధరించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బస్సు సౌకర్యం లేకపోవడంతో ఇంటర్, డిగ్రీ విద్యార్థులు విద్యాభ్యాసానికి దూరం అవ్వాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి డిపో మేనేజర్తో మాట్లాడి బస్సు ఏర్పాటు చేస్తానని తెలిపారు. డిపో మేనేజర్ శ్రీనివాసులు బస్సు సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆడపిల్లల సమన్వయ సమైక్య జిల్లా అధ్యక్షులు ఎం శ్రీజ, ఉపాధ్యక్షులు కుసుమశ్రీ, కోశాధికారి మనీషా, భవానీ, మాధవి, అభిశ్రీ, శ్రావణి, మహేశ్వరి, అఖిల, సమిన, లావణ్య, ఎంవి ఫౌండేషన్ బాధితులు వి లలిత, సైదులు తదితరులు పాల్గొన్నారు.